హలో అండి, వెల్కమ్ టు స్వాతి కిచెన్. సగ్గుబియ్యం పాయసంని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ పాయసంని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక చిన్న కప్పు వరకు సగ్గుబియ్యంని తీసుకున్నాను. నార్మల్గా 2 సార్లు వాష్ చేసుకొని సగ్గుబియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత సగ్గుబియ్యంని ఇలా బాగా నానిపోయాయి చూడండి. ఇలా నానబెట్టుకుంటే సగ్గుబియ్యం అనేది త్వరగా ఉడికిపోతుంది. పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని సన్నగా కట్ చేసుకున్న 3 టేబుల్ స్పూన్ వరకు డ్రై ఫ్రూట్స్ని వేసుకొని దోరగా వేయించుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని కంప్లీట్గా చల్లార్చుకోండి. స్టవ్ మీద మరొక గిన్నెని పెట్టుకొని 4 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. నేను ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నాను అదే కప్పుతోటి వాటర్ వేసుకుంటున్నాను. మీరు నానబెట్టుకున్న సమయాన్ని బట్టి మీరు వాటర్ని ఎక్కువగా లేదా తక్కువగా వేసుకోండి. అదేవిధంగా 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నీళ్లు మరిగించుకోవాలి. నీళ్లు మరగటం స్టార్ట్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్లు లేకుండా సగ్గుబియ్యం మాత్రమే వేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఇలా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి మీ స్వీట్నెస్కి తగినంతగా చక్కెరను కానీ లేదా 1 కప్పు వరకు చక్కెర వేసుకొని చక్కెర కరిగేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి. చక్కెర కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత వేడి చేసుకున్న పాలను 2 కప్పుల వరకు వేసుకోండి. పాలు వేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత పాయసం కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మిక్స్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ని నేను చివరిగా ఎందుకు వేస్తున్నానంటే పాయసం వేడిగా ఉన్నప్పుడు వేడి వేడి నెయ్యి అనేది తగిలితే పాలు అనేవి ఇరిగిపోతాయి. అందుకని నేను చివరిగా వేసుకుంటున్నాను. అంతే అండి, చాలా సింపుల్ ఇంకా టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పాయసం అనేది రెడీ అయిపోయింది. ఈ పాయసం రోజంతా గట్టి పడకుండా ఇలాగే టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.